ఈరోజు తల్లి అంటే గిట్టట్లేదు, తండ్రి అంటే గిట్టట్లేదు, తల్లిదండ్రులు అంటే విలువ లేదు, సంఘం అంటే విలువ లేదు, దైవ సేవకులంటే విలువ లేదు, పరిచయం అంటే విలువ లేదు, దేవుని యందు భయభక్తులు కలిగే అనుభవాలు లేవు. మనం అజాగ్రత్తగా ఉంటే, మనం నిర్లక్ష్యంగా ఉంటే సాతానుడు వచ్చి గురుగులు విత్తి వెళ్తాడండి. గురుగులు, వారి మనసులో గురుగులు విత్తి వెళ్తాడు. మనం గుర్తించాలి, పసిగట్టాలి, మెలకుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన సేవను మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవే సేవకుల గురించి ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా అని నీ పిల్లలకు బోధిస్తున్నావు అనుకో, నీవే శత్రువు నీ పిల్లలకి. ఇప్పుడు వాక్యం, ఇప్పటివరకు వాక్యం విన్నారు, ఆటోకి బయలుదేరేటప్పుడు ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా, ఈ అక్క ఇట్లా, ఆ అన్న ఇట్లా, ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం ఇట్లా అని అనవసరమైన చెత్తంతా నింపుతున్నావా నీ బిడ్డల్లో. ఏదో ఒక సమస్య వచ్చింది, అప్పుడు దైవ సేవకులకు వెళ్ళి నాన్న అలా కాదురా, ఇలా ఇలా ఉండాలని చెప్తుంటే, అన్నా మీరేమో ఇలా అంటారు, మిమ్మల్ని గురించి, దైవ సేవకుల గురించి, సంస్థను గురించి, పరిచయం గురించి మా మనసులో చెడుని నింపిందే మా అమ్మ, చెడుని నింపిందే మా నాన్న. అప్పుడు నీ పిల్లలకి నువ్వు శత్రువుగా మారుతావు. దేవుని బిడ్డలారా, మెలకుగా ఉండాలి. అన్యమైన బోధ, దుష్టుని యొక్క బోధ,